నమస్తే డిఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. సింగరేణి కార్మికుల సమస్యలు పట్టవా? రేవంత్ ప్రభుత్వంపై కవిత ఫైర్. అభివృద్ధిపై రామగుండంలో కొనసాగుతున్న కూల్చివేతల పర్వం. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ పై బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు హరీష్ రెడ్డి తీవ్ర ఆరోపణలు. పెద్ద ఎత్తున బూడిద దందా చేస్తున్నాడని విమర్శ. ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించి పని దినాలు 200 వరకు పెంచాలి డిమాండ్ చేసిన వై యాకయ్య, సిపిఎం జిల్లా కార్యదర్శి. మనుగురు ఏరియా పీకేఓసీ వద్ద గేట్ మీటింగ్ లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, హెచ్ఎంఎస్ యూనియన్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కార్మికుల సమస్యపై మాట్లాడుతూ, కవిత మన మనుగురు మనుగడను దెబ్బతీసేలా సింగరేణి ఓసీపీని ప్రైవేటు పరం చేయవద్దు, వేల మంది భవిష్యత్తును అంధకారం చేయొద్దు, పీకేఓసీ 2 గనిని సింగరేణి సంస్థను నడపాలని కార్మికుల పక్షాన హెచ్ఎంఎస్ యూనియన్ తెలంగాణ జాగృతి పోరాడుతోందన్నారు. చాలా కష్టపడ్డాం. చూసి చూడండి అని చెప్పి ఇచ్చినటువంటి ఆనాటి మౌఖిక ఆదేశాలు ఇవాళ ఒక ఆఫీసర్ పాటించలేదు. ఎక్కడ ఇబ్బంది పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఇది నాకంటే మీ అందరికీ తెలిసిన విషయం. అది మనం చేసిన ఏనాడో చదవలేకుండా ఆనాడే ఒక పేరు తయారైపోతే ఆ తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి ఇళ్లలో కొత్తగా వాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. కానీ ఎందుకు మరి ముఖ్యమంత్రి గారి మీద శ్రద్ధ పెడతలేదు? ఇదే జిల్లా ఉన్నారు, ఆయన కూడా మరి కనీసం మాట్లాడాలన్నటువంటి పరిస్థితి ఉన్నారు. ఇక మూడో విషయం, ట్యాక్స్ ఎగ్జెంప్షన్, ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే మనకు వస్తుందో జిల్లాలలో భయంకరమైన పోటీ వస్తుంది. దానిని ఒక్కసారి కూడా నేను పార్లమెంట్ లో ఉన్నటువంటి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. అసలు వచ్చిన దానిలో కొంచెం దాని మీద మాట్లాడే పరిస్థితి ఖచ్చితంగా దాని మీద పోరాడే. ఇక నాలుగోది హెల్త్ విషయం. కనీసం హెల్త్ విషయంలో సింగరేణి కార్పొరేట్ హాస్పిటల్తో పాటు అన్ని ఏరియా హాస్పిటల్లో మంచి సదుపాయాలు మాట్లాడితే ఎన్నిసార్లు మాట్లాడితే మన హాస్పిటల్ అయితే మంచిగా పోనీ రిఫరల్ పంపిస్తే ప్రైవేట్ హాస్పిటల్ ఏమైనా బాగుందంటే అందులో 100 రిస్ట్రిక్షన్స్ పెట్టుకున్న పరిస్థితి. ఖచ్చితంగా అన్ని ఏరియా హాస్పిటల్ మంచిగా. ఇంకొకటి మొత్తం మరి వాళ్ళు ఇదే జిల్లాలలో ప్రైవేట్ పిల్లలు ఇబ్బందిగా ఉంది. ప్రతి ఏరియాలో స్కూల్ ఉండాలని దాని మీద ఎక్కడ ముందుకు రాలేనటువంటి పరిస్థితి. ఇవాళ ఒకటే చాలా ఆలోచించారు. ఏంటి సంక్షేమం అంటే? కార్మిక సంక్షేమం అంటే ఆకాశం చూడలేదు. వాళ్ళ కుటుంబానికి వైద్యం చేసుకోగలగాలి, వాళ్ళ పిల్లలకు చదువు చేసుకోగలగాలి. గనిలోకి మనం మనం ఈ మూడే ఇంతకీ ఆకాశంలో వీటి గురించి కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. అన్నిటికన్నా ఘోరమైన విషయం ఏంటంటే సింగరేణి అనేటటువంటిది మనకి మనం ఆంధ్రప్రదేశ్ మన వైద్య ప్రభుత్వాలు చూడనప్పుడు కూడా మనకు ఉపయోగపడే సంస్థ ఏదంటే అది సింగరేణి సంస్థ. ఆ సంస్థ మీద మనకు ఉంటుంది. మరి అటువంటి సింగరేణి చెప్పే పరిస్థితి ఉన్నది. మొత్తానికి మొత్తం ప్రైవేట్ వాళ్ళకి ప్రయత్నం జరుగుతుంది. ఇక్కడ మన ఊర్లో తెలుసు సీఎండీ మీకు కొంచెం కాన్ఫిడెన్స్ ఇచ్చినట్టు ఉండాలి. ఆయన ఇక్కడికి వచ్చి ఏమంటాడు, ఇక 3 ఏళ్లలో మన అయిపోయింది, 3 ఏళ్లలో పని చేస్తాం, మీరు వెళ్ళిపోండి అంటారు. అంటే ఒక్క బాధ్యత రహితమైన
మనుగూరులో ఉన్నటువంటి ఇండ్ల ధర ఏం కావాలి, వ్యాపారాలు ఏం కావాలి, ఇక్కడికి ఎవరైనా పిల్లలు ఇస్తాడా, అసలు ఏం జరుగుతుంది ప్రజల జీవితాలలో విషయం కనీసం ఆలోచన ఉండాలి. లేకుండా అధికారంగా 3 ఏళ్ల పని చేస్తున్నాం. మరి 3 ఏళ్ల పని చేస్తున్నాం, గుడి గుడాలకు పట్టణంలో ఏం చేస్తున్నారు? ఇచ్చిన అధికారాలకి మీరు గుడి గుడాలకు తెలంగాణ వచ్చిన తర్వాత ఓసీసీ ప్రైవేట్ అంటే రాకుండా అడ్డుకున్నాం. తర్వాత వాళ్ళకి వచ్చినాయి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చింది కానీ డైరెక్ట్ గా ఇప్పుడు కూడా కాంగ్రెస్ గోదావరిఖని చౌరస్తాలో రోడ్డు వెడల్పులో భాగంగా శుక్రవారం మున్సిపల్ బిల్డింగ్ ఇన్స్పెక్టర్ హిమజ ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బందితో చౌరస్తాలోని ఆకుల మల్లె శివసాయి వర్మ ఫాస్ట్ ఫుడ్ అండ్ బిర్యానీ సెంటర్లో ఉన్న బిల్డింగ్ టెలాలను తొలగించడానికి రాగా షాపుల యాజమానులతో పాటు బీజేపీ నాయకులు అడ్డుకొనగా మున్సిపల్ అధికారులకు బీజేపీ నాయకులకు మధ్య కొంతసేపు వాగ్వివాదం చోటు చేసుకుంది. తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చుతారంటూ కొంత వాదనలు జరిగాయి. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న తమ షాపులను తొలగించడంతో తమ కుటుంబాలు రోడ్డున పడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని, అభివృద్ధికి తాము సహకరిస్తామని, కానీ తమకు ప్రత్యామ్నాయ మార్గం చూపాలని రామగుండం ఎమ్మెల్యే మున్సిపల్ అధికారులను కోరారు. డెవలప్మెంట్ రైట్ మాట్లాడతాం. సొంత ప్రాపర్టీ కానప్పుడు మున్సిపాలిటీ కింద 38 ట్యాక్స్ తీసుకున్న తర్వాత ఎందుకు సొంతది కాదు? ఎందుకు సొంతది కాదు? తీసుకున్నారు కదా. అవును మేడం, కళ్ళు మూసుకొని ఎందుకున్నారు మున్సిపల్ అధికారి? ఇన్ని రోజులు కళ్ళు మూసుకొని ఎందుకున్నారు? మున్సిపల్ అధికారుల గురించి
ఇప్పుడు కాదు మీరు నేర్చుకున్నారు, మీరు వ్యవస్థాగత, మీరు వ్యక్తిగతంగా ఇది వ్యవస్థాగతంగా విషయం. రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ బూడిద దందా ద్వారా రోజుకు 40 లక్షల రూపాయల అక్రమ సంపాదన కూడగడుతున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వేల హరీష్ రెడ్డి ఆరోపించారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీష్ రెడ్డి మాట్లాడుతూ రామగుండం ఎమ్మెల్యే పైకి హరిశ్చంద్రులాగా మాటలు చెబుతూ చేసేటివి మాత్రం అంతా దొంగదందాలే అని అన్నారు. కుందనపల్లి గ్రామంలో రైతులను మత్స్యకారుల పొట్టను కొడుతూ చెరువులో బూడిదను నింపి ఎమ్మెల్యే తన అనుచరుల ద్వారా నెలకు 10 కోట్ల రూపాయల అక్రమ సంపాదన ఆర్జిస్తున్నారని ఆరోపించారు. ఈ దందాలో కొందరు ఎన్టీపీసీ అధికారులు కూడా సహకరిస్తూ వస్తున్నారని సమాచారం ఉందని తెలిపారు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల ప్రధాన 3 కారణాలు ఏంటంటే, ముఖ్యంగా ఈ ఎమ్మెల్యే చేస్తున్నటువంటి బూడిద దందా అక్రమ సంపాదన దాదాపు నెలకొక 4-5 కోట్ల రూపంలో ఎట్లా దోచుకుంటుర్రు. మరి అక్కడ ఆ చెరువులో బూడిద డంప్ చేయడం వల్ల స్థానికంగా 4-5 గ్రామాల్లో ఉన్నటువంటి మత్స్యకారులు, బెస్త కులస్తులు, గంగపుతులందరూ కూడా జీవనోపాధి పోవడము, తర్వాత ఎలకలపల్లి గ్రామంలో ఉన్నటువంటి గౌడ సోదరులందరికీ కూడా అక్కడ ఈదులు ఉంటాయి, ఈత చెట్లు ఉంటాయి. ఆ ఈత చెట్లన్నీ కూడా బూడిదమయమైపోయి వాళ్ళకు కూడా జీవనోపాధి కోల్పోవడము, వీళ్ళ అక్రమ సంపాదన ఆగకపోవడము, ఇవన్నీ కూడా ప్రశ్నించాల్సిన విషయం అని చెప్పేసి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టిన నేను. ఇలా ఏం జరుగుతుంది, తన అనుచరుడైనటువంటి ఒక వ్యక్తి, ఏబీసీ రెడ్డి అనే వ్యక్తి ఒక పెద్ద ప్లాన్ స్కెచ్ చేసి ఎన్టీపీసీ అధికారులతో సహా తన అనుచరులతో సహా ఎమ్మెల్యేకి అనునిత్యం ప్రతిరోజు 35 నుండి 40 లక్షల రూపాయల అక్రమ సంపాదన, అంటే దాదాపు ఒక 500-600 ట్రక్కులు బూడిద ఈ నుంచి తరలించకపోయి ఎక్కడికో వీళ్ళు అడ్డగోలుగా 35-40 లక్షలు సంపాదిస్తారు ప్రతిరోజు. అంటే నెలకు ఒక 10-12 కోట్లు. ఈ అక్రమ సంపాదన అడ్డుకోవాలి. రెండవది, ఎన్టీపీసీ యాజమాన్యం కూడా ఖచ్చితంగా ఇక్కడ జీవనోపాధి కోల్పోయినటువంటి వ్యక్తులందరికీ, భూ నిర్వాసితులందరికీ మరి వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వాలి, వాళ్ళనే ఆ బూడిద అమ్ముకునే విధంగా వాళ్ళు చేయాలి అని చెప్పేసి నేను ఇలా ప్రశ్నిస్తున్నా, డిమాండ్ చేస్తున్నా ఎమ్మెల్యేని. రెండో విషయం, నగరం మొత్తం ఇలా కాలుష్యమైంది. సింగరేణి సంస్థ ఇలా ఓసిఫై దవ్వడం వల్ల దగ్గరలో మనకి ఏమైంది, మొత్తం దుమ్ముమయము, డస్ట్మయం అయిపోయింది ఈ నగరం అంతా. అటువంటి సింగరేణి సంస్థ నుంచి ఇలా 10 కోట్ల రూపాయలు తీసుకుపోయి ఎవడో ఫుట్బాల్ ప్లేయర్ వస్తే వాడిని ఖర్చు పెట్టిరు. ఆడ బాగుపడ్డది ఎవరంటే సీఎం మనవడు, సీఎం కొడుకు, సీఎం తమ్ముని కొడుకు మక్కాన్ సింగ్ కొడుకు, మక్కాన్ సింగ్ వియంకురాలు పార్వతిరెడ్డి. సింగరేణి పైసలు ఇలా సింగరేణి వెదజల్లుతున్నటువంటి డస్ట్ని కంట్రోల్ చేయడానికి స్ప్రింక్లర్లు కానీ, ట్యాంకర్లు, వాటర్ ట్యాంకర్లు కానీ కొనడానికి వాళ్ళ దగ్గర దిక్కు దివాన సొమ్ము లేదంట. ఈ 10 కోట్లు తీసుకుపోయి ఎవడో ఫుట్బాల్ ప్లేయర్ కోసం పైసలు ఖర్చు పెడతారు. ఇలా దీని గురించి కూడా ఎమ్మెల్యేని నేను ప్రశ్నిస్తున్నా. అంటే నీకు బాధ్యత లేదా? నువ్వు సింగరేణి కార్మికులు ఇలా ఓటేస్తేనే ఎమ్మెల్యే కాలేదా? మరి ఆ కార్మికులు ఇలా కాలుష్యంలో చిక్కుకొని ప్రాణాలు కోల్పోతా ఉంటే నువ్వెందుకు ఆ పైసలు తీసుకుపోయి ఇలా ఫుట్బాల్ ఓడో, క్రికెట్ ఓనుకో తగలబెడుతున్నావు? ఇప్పటికైనా కళ్ళు తెరవాలి ఇక్కడ ప్రజలందరూ కూడా. ఆయన ఈ విషయం పట్ల ప్రశ్నించాలి. మూడో విషయం, రైతులు ఇలా మా పాలకుర్తి అంతర్గం ప్రజలు రైతులని ఇలా దాట వస్తూ ఉంటే ప్రతి ఒక్క రైతు ఇలా నాట్లకు సిద్ధమైన నాట్లు వేసుకుంటున్నాడు, వరి నాట్లు. ఇయాల్టికి కూడా రైతు బంధు దిక్కు దివాన లేదు, రైతు భరోసా వీళ్ళు చెప్పినటువంటి. కేసీఆర్ గారు ఆనాడు 15 రోజుల ముందే రైతు భరోసా వేస్తే నాట్లకు ముందు, ఇలా ఈయన కనీసము నాట్లేసే సమయాన్ని కూడా రైతు భరోసా వేయలేదు. మరి ఈయన ఎమ్మెల్యే పోయి బెల్లం చుట్టూ ఈగలు చుట్టినట్టు ఆ సీఎం చుట్టూ రోజు తిరుగుతున్నాడు కదా, రైతు భరోసా ఎందుకు విడుదల చేపిస్తున్నాడు? మరి ఆ విషయం గురించి ఎమ్మెల్యేని ప్రశ్నిస్తున్నా. ఈ 3 విషయాలు కూడా ఖచ్చితంగా ఎమ్మెల్యే జవాబు చెప్పాల్సిందే. లేదు కాదు కూడదని తన అనుచరులతో నన్ను తిట్టిస్తే నాకు పోయేదేం లేదు. నేను ఈయనే ఉండేటోని, నేను ఏడికి వారిపోను, నేను ఇంకా 30 సంవత్సరాలు ఈయనే ఉంటా. ఇదే లోకల్ రామగుండం. గ్రామీణ పేదల జీవనోపాధికి కీలక పాత్ర పోషిస్తున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ దాని స్థానంలో వీబీజీ రామ్జీ పేరుతో తీసుకొచ్చిన బిల్లు ప్రతులను ఈ రోజు తేదీ 19/12/2025న ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లో సిపిఎం పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో దహనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పెద్దపల్లి జిల్లా కమిటీ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ వై యాకయ్య గారు మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ శీతాకాల సమావేశాల్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ దాని స్థానంలో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ బిల్లు ఏకపక్షంగా ఆమోదించుకుంది. సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ 18, 19, 20 తారీఖులలో శీతాకాలంలో జరుగుతున్న పార్లమెంటు సమావేశంలో కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం జీ రామ్జీ పథకాన్ని వ్యతిరేకించాలని, ఆ పథకంలో ఉన్న పత్రాలను కూడా కాల్చేయాలని కూడా కేంద్ర కమిటీ, సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ పిలిపించింది. అందులో భాగంగానే పెద్దపల్లి జిల్లాలో కూడా మరి వాళ్ళ పథకాన్ని వ్యతిరేకిస్తూ ఆ పత్రాలు కూడా కాల్చివేయడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా UP2 గవర్నమెంట్లో జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని అమలు తీసుకురావడానికి సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ, రాష్ట్ర కమిటీలు గ్రామ స్థాయి నుంచి మొదలుకుంటే పల్లెలలో అన్నింటిలో కూడా సర్వేలు నిర్వహించింది. ఇవాళ పల్లెలు ఒళ్ళక్కడైపోతున్నాయి, పల్లెలో జీవనోపాధి లేకుండా అయిపోతుంది. ఇలా పల్లెలు నుండి పట్టణాలకు వలసపోతున్న పరిస్థితి ఉంది. ఇలా పల్లెలు
తీసుకొచ్చేటానికి మరి ఆ తర్వాత ఎండాకాలంలో ఇతర సీజన్లో మరి గ్రామీణ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకురావాలని పార్లమెంటులో సిపిఎం పార్టీ కేంద్ర పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేసి ఆ చట్టాన్ని తీసుకురావడానికి సిపిఎం పార్టీ ఎనలేని కృషి చేసింది. ఇవాళ ఆ కృషిలో భాగంగానే 100 రోజుల పనిని మరి కల్పించడం జరిగింది. కానీ 100 రోజుల పని కూడా సరిపోవటం లేదు. దాన్ని 200 పని దినాలకు పెంచాలని, వాళ్ళకు మరి జీతభత్యాలు కూడా పెంచాలని, వాళ్ళకు సౌకర్యాలు పెంచాలని సిపిఎం పార్టీ కేంద్ర పార్టీగా, రాష్ట్ర పార్టీలుగా, మరి వాళ్ళ జిల్లా పార్టీలుగా అనేక పోరాటాలు నిర్వహిస్తున్న క్రమంలో ఆ చట్టాన్ని నిర్వీర్యం చేసి, ఆ చట్టాన్ని తీసేసి మహాత్మా గాంధీ పేరునే తొలగించి మరి దాని స్థానంలో వాళ్ళు మరో వేరే బిల్లు తీసుకొచ్చి ఇవాళ చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఉంది. దీనివలన గ్రామీణ కూలీలు మరి వాళ్ళ వృత్తి లేక ఆకలితో అలమటించే పరిస్థితి ఉంది. ఇవాళ మన వలసలు పోయే పరిస్థితి ఉంది. ఇవాళ చట్టం లేకపోతే, పరిధినాలు లేకపోతే ఇవాళ తిరిగి ఇవాళ పల్లెల్లో జనం ఉండే పరిస్థితి లేదు. కాబట్టి ఆ చట్టాన్ని కాపాడాలని, ఆ చట్టం అమలు చేయాలని ఇవాళ బీజేపీ తీసుకొచ్చిన ఈ పథకాన్ని రద్దు చేయాలని సిపిఎం పార్టీ జాతీయ కమిటీ పిలుపులో భాగంగా ఇవాళ పెద్దపల్లి జిల్లాలో ఈ కార్యక్రమం చేస్తున్నాం. బీజేపీ దీన్ని ఉపసంహరించుకోకపోతే, వెనుకగా తీసుకోకపోతే పెద్ద ఎత్తున మరి దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రజలను కదిలించి ఆందోళన కార్యక్రమాలను చేపట్టడానికి సిపిఎం పార్టీ సిద్ధంగా ఉందని తెలియజేస్తూ బీజేపీ యొక్క కార్మిక, కర్షక మరి రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటం ఇప్పటికి కొనసాగుతున్నప్పటికీ అది ఏమాత్రం చలనం లేకుండా ఇవాళ దాని కార్యక్రమం చేసుకుంటూ కార్మికులను, కర్షకులను, రైతులను, వ్యవసాయకులను, ఉపాధికులను కూడా బదార్పాలు చేస్తానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇది ఏమాత్రం సైతం సిపిఎం పార్టీ పెద్దపల్లి జిల్లా కమిటీ కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉంది. మెస్సీ 10 నిమిషాల ఈవెంట్ కోసం సింగరేణి నిధులు 10 కోట్లు. సింగరేణి ఉద్యోగులు ప్రతి సంవత్సరం పండుగలా జరుపుకునే ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు కేవలం 8 లక్షల. టీబీజీకేఎస్ అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి ఈ మేరకు గోదావరి 8 ఇంక్లైన్ కాలనీలో ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ సింగరేణి ఉద్యోగులు ఘనంగా జరుపుకునే ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో గతంలో 47 లక్షలు సింగరేణిలోని వివిధ ఏరియాలకు కేటాయిస్తే రేపు జరగబోయే ఆవిర్భావ దినోత్సవ వేడుకలో కేవలం 8 లక్షలు కేటాయించడం దారుణమన్నారు. ఈ చర్య సింగరేణి కార్మికుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయటమే అన్నారు. నిన్న విడుదల చేసినటువంటి సర్క్యులర్లో గతంలో కంటే భిన్నంగా ఈరోజు ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని RG2 సంబంధించినటువంటి చూసినట్లయితే 55,000 రూపాయలతోటే ప్రైజులు అయితేని, వేడుకలు అయితేని, సన్మానాలు అయితేని, ఉత్తమ కార్మికులది అయితేని ఇవన్నీ నిర్వహించాలని గతంలో 2,88,188 రూపాయలు కేటాయించినటువంటి యాజమాన్యం ఈరోజు 55,000 రూపాయలు మాత్రమే మొక్కుబడిగా కేటాయించి నామమాత్రంగా నిర్వహించేటువంటి విధానాన్ని, అలాగే గ్రౌండ్లో రాణి రుద్రమదేవి గ్రౌండ్ కానీ లేదంటే ఇక్కడ అబ్దుల్ కలాం గ్రౌండ్లో నిర్వహించేటువంటి ఈ వేడుకల్ని జిఎం ఆఫీస్ వరకే పరిమితం చేసేటువంటి విధానాన్ని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. ఈరోజు కోట్ల రూపాయలు వృధా చేస్తున్నటువంటి సింగరేణి యాజమాన్యం లేదా కాంగ్రెస్ ప్రభుత్వ ఒత్తిడితో అనేక కార్యక్రమాలను చేపడుతున్నటువంటి సింగరేణి యాజమాన్యం మొన్నటికి మొన్న మెస్సీతో ఆడేటువంటి ఫుట్బాల్ ఆటకి 10 కోట్ల రూపాయలను స్పాన్సర్ చేసినటువంటి విధానం అయితేంది, లేదా 30 కోట్ల రూపాయలతో షాపింగ్ కాంప్లెక్స్ అయితేంది, 247 కోట్ల రూపాయలతో ప్రభుత్వ పాఠశాలలన్నిటికి కూడా నిధులు కేటాయించడం అయితేంది, అలాగే సమ్మక్క సారలక్క లేకపోతే రావణాసుర వద దసరా లాంటి పండుగలకి కోట్ల రూపాయల్ని కేటాయించినటువంటిది అయితేంది, మున్సిపాలిటీ చేసేటువంటి వీధి దీపాల ఏర్పాటు కూడా సింగరేణి నిధుల నుంచి 2 కోట్ల రూపాయలు ఇవ్వడం అయితేంది, రాజీవ్ సివిల్ హబ్ అభయాస్తం పేరు మీద సింగరేణి కార్మికులకు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉపయోగపడినటువంటి దాన్ని కూడా ఈరోజు ఒక నాయకుని పేరుతో ఉన్నటువంటి దానికి కూడా 4 కోట్ల రూపాయలు వెచ్చించడం అయితేంది. ఇంత వృధా అవుతున్నటువంటి ధనం గురించి, డబ్బుల గురించి పట్టించుకోలేనటువంటి సింగరేణి యాజమాన్యం మా కార్మికులు పండుగ జరుపుకునేటువంటి కుటుంబ సభ్యులతో అందరితో జరుపుకునేటువంటి ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు మాత్రం ఈరోజు గతంలో
47 లక్షల రూపాయలు కేటాయిస్తే ఈరోజు 8 లక్షల రూపాయలు మాత్రమే కేటాయించడం అనేటువంటిది చాలా బాధాకరమైన విషయం. ఇది కార్మికుల యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేటువంటి విధంగా ఈ బడ్జెట్ కేటాయింపులు అనేటువంటిది ఉన్నవి. దీన్ని వెంటనే ఉపసంహరించుకొని కొత్తగా మన గతంలో లాగానే, ఎందుకంటే గత సంవత్సరానికంటే పోయిన సంవత్సరం ఎక్కువ పెంచారు, కానీ ఈ రోజు కూడా ఇంకా ఎక్కువ పెంచుతారని అనుకున్నటువంటి దాన్ని ఇంత తక్కువగా కేటాయించడం అనేటువంటిది చాలా. సింగరేణి ఆవిర్భావ దినోత్సవం వేడుకలను తూతు మంత్రంగా కాకుండా ఘనంగా నిర్వహించే విధంగా యాజమాన్యం చర్యలు తీసుకోవాలని, లేకుంటే వేడుకలను గుర్తింపు సంఘంగా బహిష్కరిస్తామని ఏఐటీసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ హెచ్చరించారు. గోదావరికని భాస్కర్రావు భవన్లో శుక్రవారం జరిగిన ఏఐటీసీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, సింగరేణిలో గత 20 సంవత్సరాలుగా డిసెంబర్ 23న ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించే ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కుదించే విధంగా నిధులు విడుదల చేస్తూ యాజమాన్యం ఆదేశాలు జారీ చేసిందని, దీన్ని గుర్తింపు సంఘం ఏఐటీసీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ఆయన అన్నారు. సింగరేణిలోని ఈ మధ్యకాలంలో అతివృష్టి అనావృష్టిలాగా ఆర్థిక పరిస్థితి ఈరోజు కార్మికులకు కనబడతా ఉంది. ఎందుకంటే సింగరేణి వ్యాప్తంగా డిసెంబర్ 23న జరగాల్సిన సింగరేణి డే కార్యక్రమాన్ని ఇటు ఏరియాల వారీగా సెంట్రల్ ఫంక్షన్గా గత దాదాపు నాకు తెలిసి ఒక 20 సంవత్సరాలుగా చాలా ఘనంగా కార్మిక వర్గానికి ఒక స్పిరిట్ నింపే విధంగా, అదేవిధంగా దీంట్లో మనం అందరం కలిసి పనిచేయాలని ఒక నానుడి ఉన్నట్టుగా కనబడేది. కానీ ఈనాడు నిన్న వచ్చిన సర్కులను చూస్తే ఏరియాకు 60,000, 30,000, సెంట్రల్ ఫంక్షన్కు సెంట్రల్ దానికి 1,00,000 రూపాయలు, ఇవి చూస్తూ ఉంటే ఈరోజు ఆశ్చర్యం కలుగుతూ ఉంది. సింగరేణికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సింగరేణిలో గతంలో ఎట్లా జరిగిందో అదే విధంగా ఏరియాలో కానీ సెంట్రల్ ఫంక్షన్ కానీ అదే విధంగా అదే స్థాయిలో జరగాలనేది సింగరేణి కాలేజ్ వర్కర్స్ డిమాండ్ చేస్తూ ఉన్నాం. అసలు సింగరేణిలో చాలా మంది కార్మికులు ఏమనుకుంటారంటే, ఏంటిది ఈరోజు మార్పు? పోయిన సంవత్సరం చాలా 20 సంవత్సరాలుగా చాలా గట్టిగా లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి కార్మిక వర్గాన్ని, ఎవరైతే బెస్ట్ వర్క్ మెన్కు లేకపోతే వేదిక మీద నిజంగా నేను బాగా పనిచేసినందుకు వాళ్ళకి ఇచ్చిన సందర్భాన్ని గుర్తుపెట్టుకుంటే, ఈరోజు పేలవంగా ఏదో 10 మంది 15 మంది మధ్యలో కూర్చొని సింగరేణి జరుపుకోవడం అనేది ఇది అవమానకరం. అందుకనే ఇది కనుక మీరు మార్పు కనుక చేయకపోతే, గతములాగానే ఏర్పాట్లు చేయకపోతే సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఆ కార్యక్రమాన్ని బహిష్కరిస్తాం. ఎందుకంటే ఏంటి అసలు దీనికి మీరు ఆడిచ్చినందల్లా మేము ఆడాల్సిన పరిస్థితి వచ్చేసింది. అందుకనే కంపెనీ ఆలోచన చేయాలి. ఏదైనా ఉంటే ఒకటే పద్ధతి అవలంబిస్తే బాగుంటుంది అనేది సింగరేణి కాలేజ్ వర్కర్స్ అభిప్రాయపడతా ఉంది. అందుకని వెంటనే బేషరతుగా ఈరోజు మన సింగరేణి డేను పాత పద్ధతి లాగానే సెంట్రల్ ఫంక్షన్ కానీ ఏరియల్ ఫంక్షన్ కానీ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ నాయకత్వం పిట్ కమిటీలు కానీ లేకపోతే ఏరియాల కమిటీలు కానీ సెంట్రల్ కమిటీలు కానీ 23న జరిగే కమిటీలో పాల్గొనము. ఎందుకంటే ఇది వర్కర్లకు సంబంధించిన అంశం కాబట్టి దాన్ని మేనేజ్మెంటే స్వతహాగా నిర్ణయించుకుంటే బాగుంటుంది అనేది కూడా మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఇది చైర్మన్ గారు మారినరు, ఈరోజు మన పాత చైర్మన్ వచ్చారు, చైర్మన్ గారు వచ్చారు, డైరెక్టర్ గారు ఉన్నారు. వీరంతా ఆలోచన చేయాలి. కార్మికులను ఉత్పత్తి సాధించడానికి ఏర్పాట్లు చేయండి, లాభాలు తేవడానికి తగు నిర్ణయాలు తీసుకోండి, దాన్ని అమలుపరచడానికి కార్మిక వర్గం సిద్ధంగా ఉంటుంది. కానీ ఈరోజు పేలవంగా ఈరోజు డబ్బులని దాచిపెడతామనే పద్ధతిలో కనుక చేస్తే ఇది కార్మిక వర్గంలో ఒక హుషారుతనం లేనట్టుగా కనబడుతుంది. కాబట్టి వెంటనే పాత పద్ధతుల ప్రకారమే సింగరేణి డే జరపాల్సిందిగా సింగరేణి కాలేజ్ వర్కర్స్ డిమాండ్ చేస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సింగరేణి కార్మికుల సమస్యలు పట్టవా? రేవంత్ ప్రభుత్వంపై కవిత ఫైర్. అభివృద్ధిపై రామగుండంలో కొనసాగుతున్న కూల్చివేతల పర్వం.
రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ పై బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు హరీష్ రెడ్డి తీవ్ర ఆరోపణలు. పెద్ద ఎత్తున బూడిద దందా చేస్తున్నాడని విమర్శ. ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించి పని దినాలు 200 వరకు పెంచాలి డిమాండ్ చేసిన వై యాకయ్య సిపిఎం జిల్లా కార్యదర్శి. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.